సార్ ఇంకా ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇంటి పని? నీకు శుక్రవారం కల్లా మొత్తం సివిల్ పని అయిపోద్ది. ఇంకా కార్పెంటర్ ఒకటే ఉంటది. సరే సార్. హలో ఇంకోటి ఇవా వస్తావేటి? శరత్, ఏంటి ఏంటిది? బకెట్ పాడు చేస్తారు. ఏ బకెటే? చూడు, సిమెంట్ వేస్తారు మొత్తం. ఇంత ఖర్చు పెడతాంటారు బకెట్ గురించి ఆలోచిస్తాంటారు ఏంటి? దేని లెక్క దాందేనమ్మా. ఇది బకెట్లు డబ్బాలు ఇవి చూసుకుంటారు. ఇక్కడ ఎంత లక్షలు పోయినా ఏం పట్టించుకోరు. మరి బకెట్ పని అంతా చేస్తుంది మేడం వల్లే. ఆ యూటిలిటీలోనే వాటర్ కారిపోతుంది, అది ఎప్పుడు కాలి నానిపోయింది. పడుతుంది, అప్పుడు సరిపోద్ది. ఇప్పుడు నుంచి బకెట్ మరి వాటర్ ఫోర్ ఏంటి? బకెట్లు వేరేగా కొనొచ్చు కదా వాళ్ళకి. ఇప్పుడు మనం కొత్త కొనుక్కుందాం, ఇవి వాళ్ళు వాడిని. వాటర్ బాటిల్స్ కూడా అన్ని వాడేశారు. ఎలాగ మరి ఇంట్లో పని అయితే ఇవన్నీ మామూలే తల్లి. కొత్త కొనుక్కుందాం అన్ని. నేను ఆర్డర్ పెట్టేసి కదా. కాదు నిషా, ఎంత పని అవుతున్నా షాపింగ్ వదలవా? షాపింగ్ వదలను, జిమ్ వదలను, తిండి నాకు వదలను. అర్థమవుతుంది నిషా, ఇవన్నీ వదిలేసి జిమ్కి వెళ్ళిపోతే ఎలాగవుతుంది? నేను ఇక్కడ వచ్చి ఏం చేయమంటావు? చూడాలి వాళ్ళకి ఏం కావాలి అన్ని. నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. నాకు జిమ్ ఇంపార్టెంట్ శరత్, నీకు ఎలాగో ఇంపార్టెంట్ కాదు కదా, నీకు అసలు అవసరమే లేదు. నువ్వు ఎంత చేసినా తగ్గవు, నేను ఎంత చేయకపోయినా పెరగను. నేను తగ్గడం గురించి చేయట్లేదు శరత్, ఫిట్నెస్ అండ్ హెల్త్ కోసం చేస్తున్నా. ఇదొకటి ఇదో పెద్ద చెప్పేస్తారు. ఎలాగో తగ్గరు కాబట్టి తగ్గడం గురించి కాదంట, అందరూ చేసేది తగ్గడం గురించే. మీ లేడీస్ మరీను. నేను తగ్గక్కలే, నేను బానే ఉన్నాను. నేను బానే ఉన్నాను. అలాగే అలాగే అనుకోవడమే. రే, పెద్ద మూవీలో కొత్త సీన్స్ యాడ్ చేశారట. అవునా? ఆ, అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్దాం. ఎప్పుడు వెళ్తారు? ఇవాళ వెళ్ళిపోదాం. ఇవాళ సాయంత్రం నాకు పని ఉందిరా. సాయంత్రం ఏంట్రా, మధ్యాహ్నం వెళ్ళిపోదాం. ఆఫీస్ ఉంది కదా. ఆఫీస్ బంక్ కొట్టేద్దాం, ఓకేనా? సినిమా కంటే ఎవరు ఒప్పుకుంటారా? సరే, పిచ్చినా కొడక. మూవీ అంటే ఎవరా పంపిస్తారు? ఏదో మస్క వేసి వచ్చేయడమే. మనం ఎన్ని చేయలేదు ఎలాంటి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. రే, నాకు అవ్వదురా. నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి నేను దాటలేను. ప్రిన్సిపల్ టీచర్ ఏంట్రా స్కూల్ కబుర్లు? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నువ్వు వస్తావా రావా సినిమాకి? అడగరా? రే, హెచ్ఆర్ దగ్గరికి వద్దు, ముందే వద్దని అతడు. సో సార్ దగ్గరికి వెళ్దాం, అడుగుదాం, వెళ్ళిపోదాం, ఓకేనా నీకు? ముందు మీరు అడగండి. అన్నా నువ్వన్నా? ఓకే. రే, నేను వెళ్ళి సార్ని అడుగుతాను రా. సార్ నిజాయితీగా ఉంటే పర్మిషన్ ఇస్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే, ఎన్నిసార్లు చెప్పారా మనకి ఏదైనా ఉంటే ఓపెనింగ్ వచ్చి చెప్పండి అని. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సార్, ఆఫ్టర్నూన్ పర్మిషన్ కావాలి సార్ నాకు. నన్ను అడుగుతున్నావు ఏంటి? హెచ్ఆర్ లేదు సార్, అందుకే మిమ్మల్ని పర్మిషన్ అడగడం అర్జెంట్ సార్ నాకు. హెచ్ఆర్ వచ్చిందో ఏంటైంది? సార్, మా నాన్నమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారట సార్. చాలా పాపం రా. నాన్నమ్మంటే మీ నాన్నగారు మదరా? అవును సార్. ఏమైంది ఆవిడకి? ఆవిడకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో సార్. ఏమోనా? అంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. గట్టిగా చెప్పు. ఏమో ఏంటి? హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పారు సార్. ఏమైందో తెలియదు సార్ నాకు. ఏ హాస్పిటల్? హాస్పిటల్ తెలియదు సార్ నాకు. ఫోన్ రాగానే టెన్షన్లో ఇంకా అడగడం మర్చిపోయాను సార్. మీరు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు పర్మిషన్ తీసుకొని ఫోన్ చేస్తాను సార్ మళ్ళీ. సార్, మా నాన్నకి నాకు చాలా బాండింగ్, బాగా క్లోజ్ సార్. పెన్షన్ డబ్బులు నాకే ఇచ్చేది సార్ ప్రతి నెల. నాన్న వయసు ఎంత? 82 ఉంటాయి సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రేపు వస్తావా? వచ్చేస్తాను సార్. నువ్వు తగ్గపోతే మీ నాన్నమ్మకి నన్ను చూస్తే తగ్గిపోద్ది ఆవిడకి. సార్, కమెంట్ సార్. సార్, ఆఫ్టర్నూన్ లీవ్ కావాలి సార్. ఎందుకు? నా దగ్గరకు వచ్చేవాడి. మీ అందరూ హెచ్ఆర్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? హెచ్ఆర్ పర్మిషన్ ఇవ్వడు సార్. ఏ? అంటే సినిమా కంటే ఎవరు పర్మిషన్ ఇస్తారు సార్? సినిమాకి వెళ్తావా? పర్మిషన్ కావాలా? సార్, నేను రామ్ చరణ్ ఫ్యాన్ సార్. పెద్ద మూవీలో ఏదో కొన్ని సీన్స్ యాడ్ చేశారంట సార్. ఏం మళ్ళీ తీసేస్తారు సాయంత్రం అవి? అది కాదు సార్, ఫ్రెండ్స్ అందరం ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం. అరే ఎవడైనా వచ్చి సినిమాకి వెళ్తాను పర్మిషన్ ఇవ్వడానికి అడుగుతాడా? మరీ అంత పనికిమాల వాళ్ళ కనిపిస్తున్నాను ఏంటి? మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సార్, మీరే కదా సార్ ఫ్రెండ్లీగా నాకు వచ్చి ఏమని చెప్పండి, పర్లేదు. ఫ్రెండ్లీగా చెప్పండి. సినిమా చూస్తే చెప్పు, సీన్లు ఉన్నాయి వింటాను. కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండండి బాయ్. చిచ్చి, అప్పుడప్పుడు అసలు ఈ దేశం ఇటుపక్క వెళ్తున్నా అర్థం అవట్లేదు నాకు మీలాంటి వాళ్ళు చూసినప్పుడు అల్లాను. వెళ్ళు. ఏమైందిరా? ఒప్పుకోలేదు. రే, నువ్వు వేస్ట్ రా. చదువుకుంటాడు, స్మార్ట్ గా ఆలోచిస్తాడు, స్మార్ట్ గా వర్క్ చేస్తాడు. నువ్వేమని చెప్పేసి వెళ్ళాలి, చెప్పులు వేసుకుని వెళ్ళాలంటే ఇలాగే ఉంటాయి మరి. వెళ్ళి పని చేసుకో. ఎందుకు నువ్వు వేస్ట్ సినిమాలు గట్రా. నేను చెప్తానులే వచ్చాక ఏంటంటే యాడ్ చేశారు. చీదీనమ్మ, నీతికి నిజాయితీకి ఈ రోజుల్లో విలువ లేదురా. వెళ్ళిరా, పూర్ణ మార్కెట్కి వెళ్ళి అమ్ముకో అవన్నీ. ఇది ఒక బతికేనా? అసలు ఇలాంటి ఎలాగ ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పనికిమాలినోడు, పొరపోకు. నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు.
మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. ఏంటి ఎటువంటి సిట్యువేషన్లో అయినా ఎంత దుమ్మున్నా ఎంత ధూళున్నా ఎంత చెత్తగా ఉన్నా ఇరుకులో కూర్చొని మందు తాగేస్తావే, అది కూడా చిప్స్. ఓ మై గాడ్, హే మందు కాదు, బియర్ తాగుతున్నాను. బియర్ మందు కాదు అసలు. బియర్ మందు కాదు, మరేంటో బాగా వేడి చేస్తుంది కదా నాకు ఈ మధ్యనంతా. ఇంటి పని, ఆఫీస్ పని, హైదరాబాద్ ట్రిప్పు, అందుకు బియర్ తాగితే కొంచెం చల్లబడుతుందని. ఎవరు చెప్పారు బియర్ తాగితే చల్లబడుతుందని? సత్య మొన్న సేమ్ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రా. డాక్టర్ అన్నాడు నీ బాడీ బాగా వేడెక్కిపోయింది, కొంచెం బార్లీ నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తాగమన్నారు. అది అంటే సత్యకి మందు అలవాట్లేదు కదా, అందుకు సత్య బార్లీ తాగాడు. మనకి బియర్ తాగేస్తాం కదా, రెడీమేడ్ ఇది, వెంటనే తగ్గిపోద్ది, నాకు కూలింగ్ మొత్తం దిగిపోద్ది ఇలా బాడీ. అందుకే మన బ్రహ్మిసాన్ని కూడా కొంచెం నేను ఆదర్శంగా తీసుకొని ఎంజాయ్ చేసుకొని స్ట్రెస్ అంతా దింపేస్తున్నాను. వేడి కూడా ఇలా దిగిపోతుంది. సిగ్గులే శరత్, ఇలాంటి పరిస్థితులు ఎలా తాగబుద్ది వేస్తుంది? తిండే దిగట్లేదు నాకు. నాకు తిండి తెగట్లే, బియర్ చల్లగా ఉంది కదా దిగిపోతుంది. అయినా ఇలాంటప్పుడే కదరా కొంచెం మనకి మైండ్ ఫ్రెష్ అవ్వాలి, లేకపోతే బుర్ర పనిచేయదు మనకి. ఇల్లు రోజు పనులు తినేస్తున్నారు పట్టుకొని నన్ను. ఆఫీస్లో వాళ్ళొక్క చుక్కలు చూపించేస్తున్నారు ఆ స్వరూప్ గారు ఒకవైపు. సో ఈ ప్రెషర్ భరించలేకపోతున్నాను, అందుకే మందు కూడా తాగట్లేదు, బీరే తాగుతున్నాను. అండ్ ఇంకోటి త్వరగా పడుకుపోనిషా, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు. నువ్వు వెళ్ళవా? నాకు రేపు పొద్దున్న వీళ్ళతో పని ఉంది కదా, చెప్పాలి ఆ వాల్ డిజైన్, వీళ్ళ టైల్ డిజైన్లు ఇవన్నీను. అండ్ ఆ రివ్యూస్ ఏవో జరుగుతున్నాయి, నాకు సంబంధం లేదు అది. ఆ హెచ్ఆర్ నుంచి మేడంతో మాట్లాడాలంటున్నాడు, నువ్వెంచి రావు. బెలగన ఇల్లు పని చూడు కొంచెం పొద్దున్న. స్టార్ట్ చేయదు, ఇంట్లో ఎవరే పనులు ఎక్కువ చేస్తా, నువ్వా నేనా చెప్పు? ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంటే కాదు కదా. గుండె మీద చేసుకొని చెప్పు నిషా, నీ గుండె కాదు నీ గుండె మీద వేసుకొని చెప్పు. నా గుండె నువ్వే కదా శరత్, చెప్పు. గుండె మీద కాదు, ఈ గుండె కాదే, ఆ గుండె మీద చేసుకొని చెప్పు. ఎవడు ఎక్కువ పని చేస్తున్నాడు చెప్పు, నువ్వా నేనా? నిజంగా చెప్పు, నిజంగా నువ్వే చేస్తున్నావంటే ఈ బీరలా వంపేస్తానే. చెప్పే, వంపేస్తాను, మొత్తం వంపేస్తాను, పొట్టలో మొత్తం వంపేస్తాను. సిగ్గులేదు నీకు అసలు. స్వరూప్, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి పెరగలేదు నీ పర్ఫార్మెన్స్. తగ్గలేదు కదా మేడం, నేను ఒక పక్క వీడియోలు వర్క్ అన్నీ చేస్తున్నాను కదా మేడం. సార్కి అప్పుడే చెప్పాను. ఆల్రెడీ హమ్నే బోల్ దియా. అంటే అలాగని కాదు మేడం, నీ లీవ్స్ కూడా 12% పెరిగిపోయినాయి. పెళ్లి కాకముందే ఎంత పెరిగాయి అంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఇంక పరిస్థితి అంటే ఆఫీస్కి రావడం మానేస్తావేమో. పెళ్ళి అయితే లీవ్స్ తగ్గుతాయి మ్యామ్. అదేంటి అంటే అంటారు కదా మేడం, పెళ్ళి అయితే ఎలాగో ఇంట్లో వైఫ్స్ భరించలేరు, ఆఫీస్కి వచ్చేస్తారని చెప్పి అంటారు మేడం. అంత భరించలేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవడం స్వరూప్? కట్నం రావాలి కదా మేడం. కట్నం కోసం చేసుకుంటున్నా? మా చెల్లికి మేము కట్నం ఇచ్చాం కదా మేడం, మళ్ళీ తిరిగి రావాలి కదా మేడం. ఇదే వ్యాపారం అనుకుంటున్నావా? జీవితం ఇది. అవును మేడం, బట్ అంతా బయట అలాగే జరుగుతుంది కదా మేడం. అదంతా పక్కన పెట్టి స్వరూప్, ఈ పర్ఫార్మెన్స్కి అయితే నేను హైక్ ఇవ్వను. మేడం నీ పర్ఫార్మెన్స్లో గ్రోత్ లేదు, నీ శాలరీలో కూడా గ్రోత్ ఉండదు. నాకు యాక్చువల్లీ హైదరాబాద్లో వేరే ఆఫర్ వచ్చింది మ్యామ్, వాళ్ళు 200% హైక్ ఇస్తా అన్నారు మ్యామ్. నీకే? కొత్త కంపెనీయా ఏంటి? ఎస్ మేడం, మీకెలా తెలుసు? అలాంటి వాళ్ళే ఇస్తారు మ్యామ్. వాళ్ళు 200% హైక్ ఇచ్చారు మ్యామ్. మీరు మ్యాచ్ చేస్తే ఉంటాను మేడం, లేకపోతే నేను వెళ్ళిపోతాను మేడం. మేడం ఇప్పుడు కాదు మేడం, సార్తో ఒకసారి మాట్లాడి, అందరితో మాట్లాడి ఒకసారి. అందరితో అంటే మా అత్త వాళ్ళతో, మా అమ్మ వాళ్ళతో, అందరితో మాట్లాడాలి కాదు మేడం, బయట అంటే మన సాగర్ సార్. నీకు 200% ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ కూడా ఇవ్వదు. బుద్ధునోడు ఎవడు ఇవ్వడిపోయింది. నేనైతే 20% హైక్ ఇవ్వగలుగుతున్నాను మ్యామ్. 20% ఏంటి మ్యామ్, కనీసం 40 అయినా ఇవ్వండి మ్యామ్. 40 ఎలా ఇస్తాం భాస్కర్, 20 ఎక్కువ. అది కాదు మ్యామ్, పర్ఫార్మెన్స్ బాగుందని మీరే అంటున్నారు కదా. కరెక్టే, పర్ఫార్మెన్స్ బాగుందని 20%, లేకపోతే 10%. మేము అలా కాదు మ్యామ్, ఇంట్లో కొంచెం సిచ్యువేషన్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి. అంటే 2 బెడ్రూమ్ మ్యామ్, మాది 3 బెడ్రూమ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. రీసెంట్గానే అన్ని పెళ్ళి అయింది, అమ్మ నాన్న నేను అందరం ఒక్క బెడ్రూమ్లో పడుకుంటున్నాం మ్యామ్. సో హైక్ పెరిగితే 3 బెడ్రూమ్ తీసుకొని ఒక బెడ్రూమ్ అమ్మ నాన్నకి ఇద్దామని మ్యామ్. 3 బెడ్రూమ్స్ తీసుకుంటా, 4 బెడ్రూమ్స్ తీసుకుంటా, నీ ఇష్టం భాస్కర్. నేనైతే 20% హైక్ ఇవ్వగలుగుతాను. 40% అంటే నేను సార్తో మాట్లాడాలి. సో మీ పర్ఫార్మెన్స్ బట్టి 10% హైక్. మేడం 20% కావాలి మేడం. ఎందుకు? అంటే ఈ ఇయర్ నుంచి నా పర్ఫార్మెన్స్ డబుల్ అవుతుంది మేడం. నీ కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది. సో 3 monthsలో మీరు చూపించండి, డెఫినెట్గా నేను. అభిషేక్, అన్ఫార్చునేట్లీ ఇయర్ నీకు హైక్ లేదు అభిషేక్. సో నీ పర్ఫార్మెన్స్ ప్రకారం 10% హైక్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.
హలో, హలో, ఏం లేట్ అయిపోయావు? అయిపోయిందని ఇది? అయ్యింది బాబు, అందరూ బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు క్యాండిడేట్స్. మరి డీల్ చేయాలి అవన్నీ, నువ్వు ఏమనుకుంటున్నావు? అందరితో డీలింగ్ బాగానే అయిపోయింది. వాళ్ళిద్దరితో హలో, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. వీళ్ళిద్దరు మహామేధ. పీపుల్ మేనేజ్మెంట్ అంటారు. అవన్నీ మేనేజ్ చేయ బాబా వాళ్ళని. ఆ స్వరూప్ని అక్కడెక్కడో తీసుకెళ్ళి పెట్టావు. 200% హైక్ అడుగుతున్నాడు. కరెక్ట్ గా విన్నావా? 200 రూపాయలు అడిగాడు ఏంటి? 200%. ఇంకేదో కంపెనీ 200%. 200% అంటే ఎవరైనా 100% హైక్ ఉంటుంది, 200%, 300% హైక్ లేదు. స్వరూప్ కదా, అలాగే ఉంటది. ఒకసారి రమ్మని చెప్పి క్లోజ్ చేసేది. ఇక్కడ ఆఫర్ వచ్చిందా? ఎస్ సార్. ఎక్కడ? హైదరాబాద్లో సార్. ఏ హైదరాబాద్? ఇదే ఏ హైదరాబాదే? కాచిగూడ హైదరాబాద్ ఉంటుంది కదా సార్. అదే హైదరాబాదేనా? ఎస్ సార్. ఎంత వచ్చింది హైక్? 200% సార్. 200%? కొత్త కంపెనీ అంట. ఓ, కొత్త కంపెనీలో వచ్చిందా? ఎస్ సార్. పెట్టారా, పెడతారా? గోడలు అవి కడుతున్నారు సార్. అయిపోయిన తర్వాత కంప్యూటర్లు పెట్టేస్తారు. వెళ్ళిపో. అంటే ఇక్కడ ఆఫర్ మ్యాచ్ అయితే ఇక్కడ ఉందామని నేను అనుకుంటున్నాను సార్. అంటే మన ఆఫీస్ నేను ఫస్ట్ నుంచి ఇక్కడే చేస్తున్నాను కదా సార్. నీ ఆఫర్ మ్యాచ్ చేయలే, మళ్ళీ నేను కూడా ఇటుకలు కట్టాలి నీకు ఆఫర్ మ్యాచ్ చేస్తే. సార్ నేను సాయం చేస్తాను సార్. నీకైనా కొంచెం బుద్ధి ఉండాలా, కొంచెం కామన్ సెన్స్ ఉండాలా? సార్ ఎక్కడైనా విన్నావు 200% హైక్? సార్ ఓకే సార్, 100% ఇవ్వండి సార్ చాలు. ఎన్ని నోట్కి వస్తుంది మాట్లాడేస్తావా? ఏమైంది సార్? 100% హైక్లు ఏమి? 100%, 200% హైక్లు ఏమనుకుంటున్నావు? ఇస్తారు కదా సార్ అందరికి. ఇస్తాం ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి. సార్ నా టాలెంట్ మీకు తెలుసు కదా సార్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ని ఏ పని ఏం చేయగలను. మాట్లాడితే రీల్స్ గురించి మాట్లాడుతున్నాం. సరే, ఒక పని చేయొద్దా నువ్వు? సార్ నువ్వు షిఫ్ట్ వేలో మానేసి, అదే. ఓకేనా? విను, మానేసి వచ్చి నా దగ్గరికి, నేను వీడియోస్లో పెడతాను. వీడియోస్లో యాక్ట్ చేసినప్పుడు డబ్బులు ఇస్తాను. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా నువ్వు? 50% హైక్ ఇస్తూ ఉంటాను సార్, లేకపోతే వెళ్ళిపోతాను. ఏంటి భాస్కర్, 3 bedroom ఫ్లాట్ కావాలా? 40% వస్తే 3 bedroom తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం. మా ఇంట్లో వాషింగ్ మిషన్, పెద్ద ఫ్రిడ్జ్, ఏసీ, ఇంకేం అక్కర్లేదా? అవి ప్లాన్ చేద్దాం సార్ నెక్స్ట్ ఇయర్ అలాగా. సో నీకు ఎంత జీతం వస్తే ఆ జీతంలో నువ్వు ప్లాన్ చేసుకోవాలి. నీకు కావాల్సిన జీతం ఇవ్వలేం కదా ఎవరో. నీకు 20% హైక్ ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ గుడ్ హైక్, రైట్? అదేం షాత్ అంత కష్టాలు చెప్పుకుంటే ఒక 10% యాడ్ చేయొచ్చు కదా. ఆ స్వరూప్కి 50% ఎందుకు ఇస్తున్నావు? అబద్ధాలు చెప్తాడు తెలుసు కదా నీకు. స్వరూప్కి 30% చేసేసి భాస్కర్కి 20% వచ్చేసి చాలు. స్వరూప్ ఒప్పుకుంటాడు 30%కి. వాడు వెళ్ళిపోతాడు స్వరూప్ ఇవ్వకపోతే. ప్రజెంట్ కావాలి మనకు వాడు. మరి భాస్కర్ కూడా కావాలి కదా. భాస్కర్ వాళ్ళకి వెళ్ళే మనిషి కాదు. Sharath, we have one position open, senior analyst అదేంటి on first key. ఇద్దరు probables ఉన్నారు మన టీంలో, స్వరూప్ అండ్ భాస్కర్. స్వరూపా? I think he is a good choice. స్వరూపా? లెట్స్ సీ, టైం ఉంది కదా. సార్ స్వరూప్ సార్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు సార్. స్వరూప్ సార్ దగ్గర చాలా నాలెడ్జ్ నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. కరెక్టే, నాకెందుకు చెప్తున్నావు నేను? జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ షిఫ్ట్వేర్ ఫర్ పుట్టింగ్ మీ అండర్ హిస్ గైడెన్స్. ఐ ఓట్ ఇస్ ఫర్ స్వరూప్ సార్. స్వరూప్ లక్ష్యం నుంచి ఉంటున్నాడా? నా ఓట్ స్వరూప్కే అని చెప్పను. ఏ ఓటు? నా ఓట్ సార్. స్వరూప్ ఏం చేస్తావా? అలా చేయకపోతే ఉన్నాను సార్. ఏంటి ఏం చేస్తున్నావు బయట? ఏమైంది సార్? నేను ఏమైనా పంపించలేదు సార్. నేను అడిగాను పంపించావా అని. ఏమైందని అడిగారా? ఏం అవ్వలేదు సార్. ఈ ఎదో తెలియదండి, అది చూపించుగా స్వరూప్. సార్. నువ్వు మారవా ఇంకెప్పటికి? ఏమైంది సార్? ఎందుకు ఒక్కొక్కటి పంపిస్తున్నావు రూమ్ లోకి? లేదు సార్, నేను నార్మల్ చెప్పాను. వాళ్ళు నా మీద ఉన్న అభిమానంతో లోపలికి వచ్చి మీతో ఏదో చెప్పుకుంటారు సార్. ఏం చెప్పుకుంటారు? అదే సార్, సీనియర్ అనలిస్ట్ పోస్ట్ కి ఫిల్ చేద్దామని చూస్తున్నారు కదా సార్. నన్ను అందరూ రికమెండ్ చేస్తున్నారు. నేను రికమెండ్ చేస్తున్నారు వాళ్ళు? అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు సార్, అన్న నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. నీ ఊరు రాజకీయాలు అన్ని చూపించేస్తున్నావు ఇక్కడ. కాదు సార్, వాళ్ళే చెప్పారు సార్, నేనేం అవ్వలేదు సార్. నీతో అదే ప్రాబ్లం, నువ్వు ఎక్కువ మేనేజ్ చేస్తున్నావు అందరినీ. పని తక్కువ, మేనేజ్మెంట్ ఎక్కువ. నువ్వు ఇంత లాబింగ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు భాస్కర్ ఒక మాట ఏం చెప్పాడా? నీ ముందే భాస్కర్ పిలిచి అడుగుతాను, ఏమంటాడు చూడు ఒకసారి. భాస్కర్, నీకు ఐడియా ఉందా? సీనియర్ అనలిస్ట్ పొజిషన్ పిలిచేద్దాం అని చెప్పేసి ఆప్షన్స్ చూస్తున్నాం. అవును సార్ చెప్పారు. సో దానికి నువ్వు స్వరూపు షార్ట్ లిస్ట్ అయ్యారు. ఓకే, సో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? మీరే ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు కదా సార్. సరే, నా గురించి చెప్తున్నారు సార్. నీకు అలాగ అర్థమైందా? సరే, మధ్యాహ్నం మేడం వస్తారు. మేడం వచ్చి చూసుకొని చెప్తారు.
లైటింగ్ అడిగారు. లైటింగ్ అడిగితే ఇచ్చేస్తావా? మరి ఇంకేం చేయమంటారు చెప్తావా? ఇంకేం చేయమని చెప్పడం ఏంటి? ఏది ఉంటుంది ఇచ్చేస్తావేంటి? ఏది ఉంటే ఏదో చిన్న ట్యూబ్ లైట్ బల్బ్ సెట్ చేయాలి కానీ అది తీసుకొచ్చి ఆ లైటింగ్ కూడా పెట్టేస్తాడా? ఎట్లా పెడతావు చెప్పా ప్లీజ్ చూపించు. నీకు దండం నీకు సార్. నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఈ లైట్ సిమెంట్ తో వాడలేదు. మనమే ఫస్ట్ షూటింగ్ చేయట్లేదు, ఊరికే బూజు పట్టిపోతున్నాయి వాడు. నీకు ఏదైనా వేస్ట్ తోటలు అడుగుతున్నారు కొట్టడానికి. నీ చీరలు ఇచ్చేస్తా. ఈ షర్ట్స్ చాలా ఉన్నాయి అయిపోతుంది. మరి రాకపోతే నువ్వు ఆఫీస్ కావాలి మధ్యాహ్నం పన్నెండుకి వచ్చిందా? దేనికి? మరి రావేది గంటల పంపించేస్తాను పన్నెండురా. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను. మేడం చెప్పండి మేడం, ఆగలేకపోతున్నాను మేడం. ఆగలేకపోతున్నాను సార్. ఆగు, ఒక్క నిమిషం ఆగు. మేడం మీ అందరికీ తెలిసిందే కదా మీ టీం సీనియర్ అనలిస్ట్ పోస్ట్ ఖాళీ అయిందని. సో స్వరూప్ అండ్ భాస్కర్ ని కన్సిడర్ చేస్తున్నాం. మీరు ఎవరు అనుకుంటున్నారు సూటబుల్ పర్సన్ ఈ పొజిషన్ కి? ఎందుకు స్వరూప్? ఎందుకు? స్వరూప్ సార్ చాలా అందంగా ఉంటారని. స్వరూప్ సార్ కి ఎక్కువ నాలెడ్జ్ ఉంది మ్యామ్. యా, చాలా ఎక్కువ ఉందమ్మా. కరెక్టే మేడం, హెయిర్ తక్కువైనా నాలెడ్జ్ చాలా ఎక్కువ. మేము అనుకుంటున్న మనిషి అండ్ మీరు అనుకుంటున్న మనిషి వేరే అనుకుంటున్నారేమో గానీ మిస్టర్ స్వరూపే యువర్ సీనియర్ అనలిస్ట్. బాధపడుకో, నెక్స్ట్ టైం నీకు ఇచ్చేస్తాను నేను. సార్ మేడం నన్నే సెలెక్ట్ చేశారు సార్. దేని సెలెక్ట్ చేశారు? సీనియర్ అనలిస్ట్ సార్ మా టీంకి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. భాస్కర్ సార్ అంత అప్సెట్ అవ్వద్దు. మన డెన్మార్క్ క్లయింట్ ఉన్నారు కదా, ఆ డిజైన్ అతను, వాళ్ళకి 6 months ఆన్ సైట్ వెళ్ళాలి. దానికి నేను సెలెక్ట్ చేసాం. సో నీ శాలరీ కూడా డెన్మార్క్ కరెన్సీలోనే ఉంటుంది. అండ్ మొత్తం నీ ట్రావెల్ అకామిడేషన్ అంతా కంపెనీ చూసుకుంటుంది. ఓకే, అండ్ ఐఎమ్ షూర్ విల్ డూ గుడ్. సార్ అండ్ స్వరూప్, యూ టేక్ కేర్ ఆఫ్ ద టీమ్. సార్ ఏంటి సార్ ఇది? ఇదేం మోసం సార్. మోసం? ఏం మోసం? నన్నుగా సార్ పంపించాలి, ఆయన ఎందుకు పంపిస్తున్నారు? రూమ్లోకి రా, మాట్లాడదాం. తలుపు విరిగిపోద్ది. లేదు సార్. తోసుకొచ్చేస్తున్నావు. అలాగని కాదు సార్. సార్ ఏంటి సార్ అది? నాకు సార్ ఇవ్వాలి. సమోసా తీసుకో. వద్దు సార్, లడ్డు తినిపించారు కదా సార్ ఇప్పుడు. సీనియర్ అనలిస్ట్ డెవలపింగ్ టీమ్ కి కంగ్రాచులేషన్స్, సాధించావు. నీ లాబింగ్ అన్ని పనిచేసాయి. నీ తెలివితేటలు సూపర్. సార్ యాక్చువల్లీ ఆన్ సైట్కి నేను వెళ్దాం అనుకున్నాను సార్. వెళ్ళిపో. సార్ అనకాపల్లి కాదు సార్, డెన్మార్క్ సార్, ఫ్లైట్లో. డెన్మార్క్ వెళ్తావా? ఫ్లైట్లోనా? సార్ అదే సార్ అలా చేశారు. నేనేం తప్పు చేశాను సార్? నేను తప్పేం చేయలేదు, నువ్వు అన్ని కరెక్ట్గానే చేస్తావు. అందుకే నువ్వు సీనియర్ అనలిస్ట్ అయ్యో. స్వరూప్, నీకు ఫీలింగ్ ఏంటంటే నువ్వు చాలా స్మార్ట్ అని అందరినీ కలిగెత్తేస్తున్నారు. దాని స్మార్ట్నెస్ ఉంది, బట్ యు మ్యానిపులేట్ థింగ్స్. లీవ్ కావాలంటే ఎంత అబద్ధం ఆడేస్తావు, ఎవరిని చంపేస్తావు. హైక్ కావాలంటే లేని కంపెనీ సృష్టిస్తావు ఆఫర్ వచ్చిందని చెప్పేసి. ప్రాజెక్ట్ డిలే అయితే 100 మంది రీజన్ చూపిస్తావు, క్లయింట్కి మస్కా కొడతావు. ఇవన్నీ డెన్మార్క్లో పనిచేయవు స్వరూప్. డెన్మార్క్లో టైం అంటే టైము, పద్ధతి అంటే పద్ధతి. దాన్ని నువ్వు పనిచేయవు. దానికి భాస్కరే కరెక్ట్. భాస్కర్ ఏ రోజు కూడా మమ్మల్ని మేనేజ్ చేద్దామని మోసం చేద్దామని ఎప్పుడు చూడలేదు. నీలాంటి వాడిని రీప్లేస్ చేయగలవు, భాస్కర్ లాంటి వాళ్ళు రీప్లేస్ చేయలేవు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇంకోటి దొరికితే నేను వదిలేస్తాం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు సూపర్ అంటే కల్లా నువ్వే కరెక్ట్ అనుకుంటావు. కాదు సార్, నెక్స్ట్ ఆన్ సైట్ కైనా నన్ను కన్సిడర్ చేయండి సార్. నెక్స్ట్ ఆన్ సైట్ బొబ్బులి ప్రాజెక్ట్. వెళ్తావు? బొబ్బులు ఉంటావులే. నా బొబ్బులే వెళ్ళన్నా మీ ఇంటికి దగ్గరే. వారం వచ్చి ఇంటికి వెళ్తావు బొబ్బులే? లేదు సార్, ఎక్కడ ఉంటాను సార్. ఫుల్ బాబు అప్సెట్ అయిపోయాడు ఒకేసారి. నిజంగా బొబ్బులు ఆన్ సైట్ వచ్చిందా? ఏ నిజం చెప్పు. బొబ్బులి నెక్స్ట్ బెంగళూరు. చెప్పమంటే ఎవరో చెప్తావే.